ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత వర్గ పోరు కాస్త ముదిరి బాహాబాహికి దిగేంత వరకు చేరింది. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం ఈ ప్రాంతాల్లో దొడ్డిదారిన ఆదాయం సంపాదించుకునే వనరులు ఎక్కువగా ఉండటంతో ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు కొట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ముందుగా గడ్డం ఏనుబాబు వర్గానికి చెందిన గడ్డం లక్ష్మణపై శీలం లక్ష్మమ్మ వర్గం దాడి చేసింది. ఇక ఆ తర్వాత శీలం లక్ష్మయ్య వర్గానికి చెందిన పల్లపాటి తిరుపతిరావుపై కర్రలతో దాడి చేశారు. ఇక లక్ష్మణ తిరుపతిరావుకి తీవ్ర గాయాలు కావడంతో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఇక ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సిబ్బంది తరలించారు. ఇక చిల్లకల్లు పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి ఇక దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వరి అందిస్తారు. ఈశ్వర్, ఇక చెప్పండి, అసలు జగ్గయ్యపేట మండలం బూదవాడలో ఎదురైన పార్టీ అంతర్గత వర్గ పోరుకి ప్రధాన కారణాలు ఏమంటారు? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బోదవాడలో టీడీపీలో అంతర్గత వర్గ పోరు మరొకసారి బయటపడింది. ఇరు వర్గాలు బాహాబాయికి దిగడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే అంతర్గత పోరు కారణంగానే ఈ గొడవలు బయటపట్టు కూడా తెలుస్తుంది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు కొట్టుకోవడం జరుగుతుంది. గడ్డం యేసుబాబు వర్గంపై శీలం లక్ష్మయ్య వర్గం దాడి చేసిన నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత శీలం లక్ష్మయ్య వర్గానికి చెందిన తిరుపతిరావుపై కర్రలతో దాడి చేశారు. లక్ష్మణరావు తిరుపతిరావుకు ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనవి. ఇప్పటికి పోలీసులు రంగప్రవేశం చేశారు. అసలు ఈ గొడవకు కారణాలు ఏంటనేది లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో టీడీపీలో మా వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి, లేదు మా వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు కూడా కొట్టుకున్న నేపథ్యంలో తీవ్ర గాయాలైన వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అసలు ఈ గొడవకు గల కారణాలు ఏంటి, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఆధిపత్య పోరు బయటపడ్డది, ఎవరెవరు ఈ గొడవని ప్రేరేపించారనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ కావడంతో టీడీపీలో ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే ఏం ప్రాబ్లం వస్తుందా అని కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఇది కత్తి మీద సాములాగా మారిన నేపథ్యంలో పోలీసులు కూడా నిశ్చితంగా ఆలోచిస్తున్నారు. ఎవరు తప్పుంది ఏంటనేది పైకి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధినాయకత్వం కలగజేసుకొని ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఈ గొడవను సద్దుమనిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరు వర్గాలకు సంబంధించి అటు లక్ష్మణరావుకి ఇటు తిరుపతిరావుకి ఇద్దరు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఇక ఇలాంటి వర్గ పోర్లను నివారించడానికి పార్టీకి లేదా స్థానిక అధికారులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటారు? ఖచ్చితంగా అధికార పార్టీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రతి గ్రామ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ కేడర్కి సంబంధించి వాళ్ళు రెండుగా విడిపోయారు. మరోవైపు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు టీడీపీలోకి రావడం, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు సంబంధించినటువంటి వాళ్ళ టీంను వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆ ఎంకరేజ్ చేస్తున్న నేపథ్యంలో ఎవరినైతే పక్కన పెడుతున్నారో వాళ్ళు ఒక కూటమిగా తయారయ్యి ఒక వర్గంగా విడిపోయి వాళ్ళ మీద వీళ్ళు దాడులకు పాల్పడటం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే జగ్గయ్యపేటలో మాత్రం ఇది మరింత ముదిరి బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. అటు లక్ష్మణరావు తిరుపతిరావు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు కూడా బాహాబాయికి దిగి ఘర్షణలోకి దిగిన నేపథ్యంలో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అయితే ఈశ్వర్, ఇక ఈ ఘటన స్థానిక ప్రజలపై కానీ రాజకీయ వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి ఇరు వర్గాలుగా ఎప్పుడైతే వీళ్ళు విడిపోయి గొడవలకు దిగుతున్నారో అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఇమేజ్ తగ్గే అవకాశం ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి పరువును కూడా వీళ్ళు బజార్ను పెడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చూడాలి టీడీపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని. మరోవైపు లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకు ఇంత రోడ్డు మీదకి వచ్చిన దాకా చోద్యం చూస్తున్నారనే దాని మీద కూడా పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఈ గొడవకు సంబంధించి ఎవరో ఒకళ్ళు మధ్యలో ఉండి దాన్ని బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకుల పైన ఉంటుంది. కానీ వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి పార్టీ పొరువును బజారుకి ఈడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇరు వర్గాల మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ ఫర్ ద అప్డేట్.